బతికే బతుకుల్లో కూడా మార్పు వచ్చింది. ఇంత మునుపు విధవ స్త్రీలు అంటే ముడమోపులు ఉండేటటువంటి వాళ్ళు పనికి పోలేక, బిడ్డలకు అన్నం పెట్టలేక, పండగ పూట వచ్చినా కూడా ఏమీ తెచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అట్లా కాదు, ప్రభుత్వము ఎన్నో ఉపశమన కార్యక్రమాలను పెట్టింది. ఏది 2 రూపాయల బియ్యం పథకం నుంచి కానీ, మరి ఇవాళ పండగ వస్తే కానుక అంటున్నారండి, రంజాన్ తోఫా అంటున్నారు, లేకపోతే ఉగాదికి ఏదో అది ఇస్తాం ఇది ఇస్తామని ప్రభుత్వాలు ఎత్తుకొస్తున్నాయంటే ప్రజల యొక్క శక్తి వాళ్ళకి తెలుసు. ప్రజల అనుగ్రహం ఉంటేనే వాళ్ళ ఆ కుర్చీల్లో కూర్చోగలుగుతారు అనేటటువంటి దాంతో. అంతేకాకుండా పల్లెలకు రోడ్లు వేయడం కానీ, కరెంట్ రావడం కానీ, ట్రాక్టర్లు రావడం కానీ, కొత్త కొత్త విత్తనాలు రావడం కానీ, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వచ్చి హరిత విప్లవం వచ్చేసింది. ఇంకా దేశంలో ఆకలి కొత్త తీరిపోతుంది అన్నారు. అట్లాగే పశువులకు సంబంధించి మేలుజాతి ఉత్పత్తులు తీసుకొచ్చినారు, ఇవన్నీ చేసినారు. చెరువుల్లో చేపలు పెంచండి అన్నారు, సముద్రంలో ఇవన్నీ పెంచండి అని అన్ని విప్లవాలు అన్నారు. నీలి విప్లవం అన్నారు, హరిత విప్లవం అన్నారు. ఇట్లా అనేకం వచ్చినప్పుడు కూడా ఇంకా మన మెట్ట ప్రాంతాలలో మనకు ఉపాధి అంటే చేసుకునేదానికి చేతిన పని లేదు. అట్లాగే మారుతున్న కాలానికి అనుగుణంగా మనము అంటే గిట్టుబాటు అయ్యే విధంగా కూలీ కావాలంటే పట్టణాలకు పోల్సినటువంటి పరిస్థితి. ఈ ఊర్లో అంటే కేవలం మనము నైపుణ్యం లేని వ్యవసాయ కూలీలుగానే ఉండిపోతున్నాం. అదే టౌన్కి పోతే మేస్త్రి గాను, ఒక ఎలక్ట్రీషియన్ గాను, ఒక ప్లంబర్ పనిచేసేవాడు గాను, డ్రైవర్ గాను, లేకపోతే కంప్యూటర్ వచ్చినటువంటి పిల్లలు గాను, యువతలతో కూడా పల్లెల నుంచి పట్టణాల బాట పట్టి అక్కడ అంతో ఇంతో నైపుణ్యాలు సంపాదించుకున్నారు. కాబట్టి పల్లెల్లో ముఖ్యంగా దళిత వర్గాలు, మాదిగా లేకపోతే ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మీకు వెనకాల మేము ఉన్నామని కొన్ని కార్యక్రమాలు షావుకారులకు అనుకూలంగా ఉండాలి, బీదవాళ్ళకు కొంత మద్దతు చేయాలి కాబట్టి కొన్ని చట్టాలు తెచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పింది చట్టాలు కాగితం మీదనే ఉంటాయనేసి, చట్టాలని ఉన్న వాళ్ళకి చుట్టాలనేటటువంటిది కూడా ఉంది. అట్లాంటి పరిస్థితి నుంచి మనం అడగాల, ఇది మాదేయా, మాకు రావాల్సినటువంటి ఉపాధి హక్కు, పని చేసుకునే హక్కు, నాకు ఉన్న జీవితాన్ని మెరుగుపరుచుకునే హక్కు మాకు కావాలి అనేటటువంటి దాన్ని చేయడం కోసం మరి మీకు ముఖ్యంగా మహిళలు కుటుంబం గురించి శ్రద్ధ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలనేటటువంటి దాంతో ఈ అదనపు జీవనోపాధుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరి మన మల్లారెడ్డి సారు, డోరీన్ మేడం గారు, భానుజ లాంటి వాళ్ళు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా దీనికి ఆశీస్సులు ఇస్తారు. కాబట్టి నేను చూసిన చాలా మంచి స్కీమ్ ఏమంటే నాగమ్మ ఎవరు వెలుగుప్ప నీళ్ళు తీసుకొచ్చి చీర వ్యాపారం, ఇంకొక నుంచి నీళ్ళు ఎవరు తెచ్చేది మెంటల్ వాటర్ ఈశ్వరం ఏం చేస్తుంది, దగ్గర ఊళ్ళో నుంచి నీళ్ళ ట్యాంకులో పట్టుకొచ్చి ఆ ఊళ్ళో ఉప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అమ్ముతుంది. గొప్ప ఆలోచనది. అంటే ఇప్పుడు సార్ అన్నారు ప్రజల్లో నుంచే వస్తాయి ఆలోచనలు అంటే కొత్తగా, అంటే వాళ్ళే ఇరుకు ఇబ్బంది పడేవాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి కొత్త ఆలోచనలు వస్తాయనేటటువంటిది ఆలోచన కూర్చోము. అలాగే ఒక ఆమె కేవలం చీరల వ్యాపారం కాకుండా టైలరింగ్ కూడా కలిపి చేస్తాను అన్నది. అంటే కొంత నైపుణ్యం జోడిస్తే దానికి విలువ పెరుగుతుంది మనం చేసే పనికి. అదే చీర మీద ఒక డిజైనో లేకపోతే ఒక అల్లికనో కుట్టు చేస్తే 100 రూపాయలకి అమ్మే చీర 200 రూపాయలకి అమ్మచ్చు. అట్లా చేయగలిగేటటువంటి వ్యాపారపరమైనటువంటి ఉపాయాలు తెలుసుకోవాలి మనము. వ్యాపారం ఎవరో కొద్దిమందికి మాత్రమే వంట పడుతుంది, మనకు వంట పట్టదు అనేది ఏమీ లేదు. అవసరాన్ని బట్టి అందరూ వ్యాపారం వస్తుంది, అందరికీ నైపుణ్యాలు అలవరుచుకుంటారు. కాబట్టి అలాంటి శక్తి సామర్థ్యం మీలో పెరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెద్ద మనసుతో ఏర్పాటు చేసినారు. దాన్ని ఉపయోగించుకొని మనము ఇతరులకుగా నాగమ్మ ఎట్లా చేసింది, ఈశ్వరమ్మ ఎట్లా చేసింది అనే విధంగా తయారు కావాలి. ఇప్పుడు సార్ చెప్పినాడు వాళ్ళు ఇచ్చేది 2 కోట్లు, కానీ మీ దగ్గర ఆల్రెడీ 7 కోట్లు మీకు పొదుపు డబ్బు ఉంది, మొత్తం 9 కోట్లు అవుతుంది. ఇంకొక సంవత్సరం దాటితే ఎంత అవుతుంది అన్నాడు సారు, 10 కోట్లు అవుతుంది అన్నాడు. కాబట్టి ఇది పిల్లలు పెట్టినట్లు, కోడి పిల్లలు పెట్టినట్టుగా ఇది మీ పొదుపులు కానీ, మీరు తిరిగి కట్టే అప్పు కానీ ఇవన్నీ కలిపి ఇంకా కొంతమందికి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అందరూ గౌరవంగా బతికేదానికి మనందరికీ హక్కు ఉంది. కాబట్టి ఇంకా మరింత మెరుగ్గా
వీళ్ళు ఇచ్చే సాయం తీసుకుందాం, మనకుండే ఉపాయాలను ఉపయోగిద్దాం, వ్యవసాయంలో ఏ మేరకు గిట్టుబాటు అయితే ఆ మేరకు తీసుకుందాం, మిగిలిన సమయాల్లో వేరే పని, అది పశువులు కావచ్చు, కానీ ల్యామ్ అంటే ఏమి పట్టేల పిల్లల పెంపకం గురించి చెప్పినారు. ఇట్లా మీరు మీ యొక్క జీవన పరిస్థితులకు అనుగుణమైనటువంటివి చేసినారు. ఇంకా రాబోయే రోజుల్లో అయితే గాంధీ గారు కూడా చెప్పినారు ఏమని అంటే గ్రామాలు బాగుంటేనేనయ్యా మనము దేశం బాగుండేది అనేటటువంటిది. ఈరోజు గాంధీ గారిని చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలని ఇంకా అమలుపరిచే దాంట్లో ఇంకా మనం వెనుకున్నాం. గ్రామాలకు కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చే దాంట్లో ఇంకా వెనక ముందు వేస్తున్నారు. ఈరోజు పెట్టుబడి అనేటటువంటిది పల్లెల్ని మింగివేస్తుంది. మింగేసి భూములు అనేటటువంటి ఒకసారి వ్యవసాయానికి అనుకునే వాళ్ళు ఇప్పుడు అది రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి. ఇది కూడా పాడి పంట అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు పాడి ఊర్లేదు, అందరూ పాలు, ఒకవేళ ఎవరైనా పాడి పరిశ్రమ పెట్టుకున్న వాళ్ళు డైరీకి పోసి మళ్ళీ ప్యాకెట్ పాలు కొనుక్కొని ఇంట్లో టీ చేసుకుంటున్నారు. లేకపోతే అంటే ఇంతవరకు అట్లాంటి పరిస్థితి. అంటే ఈ మార్పును మనం అర్థం చేసుకొని మనం కూడా తదనుగుణంగా పొదుపు చేస్తా మరి వ్యాపారం చేసేటటువంటి ఉపాయాలు నేర్చుకోవాలని, మీకు అందరికీ కూడా భవిష్యత్తు దివ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు ఇప్పుడు ఇంటరాక్షన్ కావాల్సి ఉంటుంది సార్. నేను గురించి వీళ్ళని ఇంకొంచెం రెండు మాటలు చెప్పిన తర్వాత మీకు ఇస్తాను సార్, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. మరి కేఆర్ వేణుగోపాల్ సార్, మీరు ఇప్పుడు ఈ పక్క వస్తే ఒకసారి చూస్తే వాళ్ళిద్దరు మనకు కనపడతారు. ఒకసారి ఇట్లా వచ్చి చూసి కూర్చుంటారు. కనపడుతున్నారు సార్, కనపడుతున్నారు, చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నారు కదమ్మా. ఆ కనపడుతున్నటువంటి సార్ పేరు వేణుగోపాల్ గారు, ఆమె పేరు లక్ష్మీ వేణుగోపాల్ గారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆయన చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో చాలా ఉన్నత స్థాయిలో పనిచేయడం జరిగింది. అంటే మన ప్రైమ్ మినిస్టర్స్ ద్వారా 3-4 ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఆ పనిచేసేటువంటి సందర్భంలో ఆయన సర్వీస్లో చాలా మరి పేదవాళ్ళకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకొని రావడం జరిగింది. కొన్ని మీకు చెప్పాలంటే 2 రూపాయల రైస్, 2 రూపాయలకు బియ్యం ఇవ్వాలా, కేజీ బియ్యం ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాన్ని రచించింది ఆయనే అన్నమాట. అది ఒకటి ఉదాహరణ. ఇంకొకటి, మన చిన్నపిల్లలకు పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. పౌష్టికాహారం లేకపోతే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా అభివృద్ధి కాలేదు అనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశంలోనే ఐసిడిఎస్ ప్రోగ్రామ్, మీకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కదా, అంగన్వాడీ కేంద్రాలను మన దేశంలోనే ప్రవేశపెట్టడానికి విధాన రూపకల్పన చేసినటువంటి వారు సార్ అన్నమాట. సార్ ముందు నుంచి కూడా ఇప్పుడే కాదు, సారుకు వేరే అధికారులకు తేడా ఏమంటే సారు చాలా పేదల పక్షపాతి, సామాజిక న్యాయం కావాలని మనం పేదలు అంటే వాళ్ళకు న్యాయం జరగాల అనేది ఒక ఆలోచన లేదు. వాళ్ళకి ఏదో భోజనం పెట్టాలా అనేది ఒక ఆలోచన. భోజనం పెట్టాలా అనేది ఒకరు పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు ఉంటారు. సామాజిక న్యాయం అంటే మీకు అది హక్కుగా సంక్రమించాలా, అది మీ హక్కు, మీకు కూడా బతికేటువంటి హక్కు ఉంది, జీవించేటువంటి హక్కు ఉంది అని ఆలోచన చేసేటువంటి వాళ్ళల్లో సార్ చాలా ముందు ఉంటారు. మరి అన్నమే కాదు, ఆత్మగౌరవం అవసరం, సామాజిక న్యాయం అనేది చాలా అవసరం. మరి అవి రావాలంటే పేద ప్రజల్లో చైతన్యం కావాలా, పేద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి విధానాలు ఉండాలా, పేద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు మనం రూపొందించాలా అని చెప్పి ప్రభుత్వంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళల్లో మరి వేణుగోపాల్ సార్ ఒకరు. మరి ఆ సారు వాళ్ళ కూతురు, ఆమె పేరు అనుపమ గారు నాదెల్ల సత్యనాదెల్ల గారిని పెళ్లి చేసుకున్నారు. మరి ఆమె వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. యాక్చువల్గా మీకు మైక్రోసాఫ్ట్ అంటే మీకు చాలా మందికి తెలియదేమో, అది ఒక అగ్రగామి టెక్నాలజీ సంస్థ ప్రపంచంలో. ఆ సంస్థకు ఆయన ముఖ్య నిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. వాళ్ళు సియాటల్ అనేటువంటి నగరంలో ఉంటారు. మరి ఆమె ఈరోజు తన సొంత వనరుల నుంచి, తన సొంత డబ్బుల నుంచి ఈ కార్యక్రమం కోసమని మన సంస్థకు మీకు ఈ విధంగా అప్పులు ఇచ్చి, మీరు ఈ విధంగా ఏదైనా
మీరు ఇంతవరకు చేయనటువంటి ఒక వృత్తి చేసి, ఏదో పని చేసి, వ్యాపారం చేసి, ఇంకొకటి చేసి ఇంకొక ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఈ సంస్థకు 2 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్ల రూపాయలను మీలాంటి స్త్రీలను ఎన్నిక చేసి, మన సస్యమిత్ర గ్రూపుల్లో ఉన్నటువంటి స్త్రీలను ఎన్నిక చేసి, మీ ద్వారా మీరు ఆ గ్రూపులు కూడా అభివృద్ధి అయ్యే విధంగా మీరు పక్క ఆదాయం పెరగాల, తర్వాత మీ రివాల్వింగ్ ఫండ్ కూడా పెరగాల, మీ గ్రూపుల్లో నిధి కూడా పెరగాల. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కువ మంది మీ మాదిరిగా ఇటువంటి సహాయాన్ని ఉపయోగించుకొని మరి రాబోయే 3-4 ఏళ్లలో ప్రతి ఒక్క స్త్రీ కూడా, మీ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడా ఇంకొక అదనపు ఆదాయ మార్గం ఏర్పడాలా. మరి ఈ ఆశయం 4 ఏళ్లలో 16,000 కుటుంబాలు ఉన్నాయి. మేము 20,000 చేయాలనుకుంటున్నాం. వాటిని 20,000 కుటుంబాలు కూడా 4-5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రత్యామ్నాయ వృత్తి అనేది కనీసం ఉండాలా. ప్రతి స్త్రీ కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 200 నుంచి 400 రూపాయలు ఒక్క దినానికి మీరు సంపాదించేటట్టు, అదనంగా సంపాదించేటట్టు కూడా మామూలుగా అదనంగా అంటే మీకు ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయానికి అదనంగా ఇంకొక 200 నుంచి 400 మీరు సంపాదించుకోవాలి మీ కుటుంబానికి అనేటువంటి ఉద్దేశంతో మరి మనకు ఈ కార్యక్రమానికి వాళ్ళ డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ సార్ వాళ్ళు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి మరి ఈ టెక్నాలజీ మనకు సహకరిస్తుంది. సార్ గారు, మేడం గారు, ఇప్పుడు మీరు మరి మన ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఔత్సాహికులతో ముచ్చటించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు. వెల్కమ్ సార్. ఈ అవకాశం నాకు ఇప్పించిన దానికి నేను మీకు రుణపడి ఉన్నాను. నేను ఈ ప్రోగ్రామ్ తీసుకుని దీన్ని మన అనంతపురం జిల్లా 8 మండలాల్లో మహిళలు ఎవరున్నారో, తల్లిలు, there are daughters, there are mothers, there are family leaders, వీళ్ళ అందరి తరఫున మనం 3,000 మంది ఫ్యామిలీస్ ని టచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఈ సందర్భంలో చాలా ఆనందంగా ఉండేది ఏంటంటే మీరందరినీ కలవటం. నేను రాలేకపోతే కూడా నేను చూస్తున్నాను అందరినీ కూడా. అందరికీ నా నమస్కారాలు. మీరు చాలా గొప్పవారు. మీరందరూ కూడా కాయకష్టం చేసి బ్రతికేవారు. చేత మీతో ఉండి మీకు కొంత సహాయపడి ఉండేది. ఇది మాకు దేవుడు ఇచ్చిన ఒక పెద్ద అవకాశం అని చెప్పి అందుకని మీకు మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నేను నా అమ్మాయి గారి తరఫున, నా భార్య తరఫున చెప్పేది 2 విషయాలు. ఒకటి ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి రాజకీయాలు అనేది ఎప్పుడూ అవసరం లేదు. ఇది మన కోసం మనము మన సహాయం మనమే మనం చేసుకుంటాము అనే ఒక నిర్ణయంతో, కట్టుబాటుతో మనం ఉండే ఒక పథకం ఇది. అంచేత ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ పార్టీకి చెందిన వారైతే కూడా మనకి రాజకీయాలు అవసరం. ఇది ఒకటి నేను గుర్తులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది భాను గారు చెప్పినట్లు ఏ పరిస్థితుల్లో కూడా ఎట్టి విధమైన అవినీతికి కూడా ఎవరు మిమ్మల్ని వాడుకోగా అదే అనని మల్లారెడ్డి గారు, లోరిన్ గారు, గోపాల్ గారు, పూనజ గారు, మీరందరూ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలో అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాదు అనేది నాకు తెలుసు. అయితే కూడా ఈ రోజుల్లో అవినీతి అనేది ఎప్పుడైతే ఎక్కువగా పెరిగి ఉందో ఈ టైంలో ఈ విషయంలో కూడా నేను ఒక చిన్న హెచ్చరిక మీకు చేస్తున్నాను ఫార్మల్గా. అయితే ముఖ్యంగా రాజకీయాల్లో పెట్టాలా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మనకి చాలా కాలంగా ఉండింది. డ్వాక్రా గ్రూప్ ఉండేవి 50 సంవత్సరాలుగా ఉన్నది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా దీన్ని చాలా వరకు రాజకీయాల వల్ల ఇవన్నీ చెడిపోయినాయి. అయితే మన సంస్థలో ఎగ్జామ్ పట్టణ ఎకాలజీ సెంటర్ ఈ పథకం ఏదైతే మనం పెట్టుకున్నామో ఇందులో మొత్తం రాజకీయం అనేది పెట్టకూడదు అనేది మొత్తం నేను మీకు గట్టిగా మనవి చేసుకుంటూ, మీ అందరికీ ఎవరు మంచిది చేయాలి, ఈ పథకం శుభ్రంగా జరగాలి. మనం ఏదైతే మల్లారెడ్డి గారు నేను కలిసి రూపొందించామో దీనిలో ఈ డబ్బు ఎప్పుడు మీ దగ్గర ఈ 2 కోట్లు, దాని మీద వచ్చే వడ్డీ మీది. ఏదైతే మనము బాగుపడి ఈ రుణాలన్నీ కూడా
ఏ మేరకి ఈ పథకం వల్ల మనం తగ్గిస్తామో ఆ రోజే ఈ పథకం సఫలీకరం అయింది అని చెప్పి మనం అనుకోగలము. చేత దీన్ని మీరు గుర్తులో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా మీరు ఇది చేయగలరు అనే విశ్వాసం నాకు 100% ఉంది. దేవుడు మీకు ఎప్పుడు అండగా ఉంటారు. మళ్ళా మల్లారెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ధోని గారికి, మనోజర్ గారికి, గోపాల్ గారికి, మీ అందరికీ కూడా నా కుటుంబం తరఫున, నా తరఫున కృతజ్ఞతలు చెప్తూ మీకు అన్ని బాగానే జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు మల్లారెడ్డి గారికి ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉంటాను. ఇప్పుడు మేడం గారు కూడా మీరు కూడా తమ సందేశాన్ని ఇవ్వాలి మేడం. మల్లారెడ్డి గారు అంటున్నారు నువ్వు కూడా మాట్లాడాలని చెప్తున్నారు. తప్పకుండా మేడం, మీకు ఛాయిస్ లేదు మేడం. మల్లారెడ్డి గారు చెప్పారు, మరి అందరూ అక్కడ ఉన్నారు. నీకేం చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు మీరందరూ ఒక మాట చేసుకుని ముందుకు వెళ్తారని నాకు తెలుసు. అండ్ అక్కడ డోరేన్ గారు ఉన్నారు, అది నాకు తెలుసు. అఫ్కోర్స్ మల్లారెడ్డి గారు ఉన్నారు, డోరేన్ గారు. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ వీళ్ళిద్దరి మధ్యలో మిమ్మల్ని మొత్తం ముందుకు వెళ్ళడానికి తోడ్పడతారు. మీరు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీ సపోర్ట్ ముందుకు పెరుగుతుందని బాగా చేయలేదు. బాగా గారు మాకు చాలా రోజులుగా తెలుసు. అండ్ ఆవిడ చేసిన ఆవిడ ఎక్స్ట్రాడినరీ వర్క్ గురించి నేను ఎప్పుడు వింటూనే ఉంటాను. అండ్ అండ్ అగైన్ గోపాల్ గారికి కూడా మా థ్యాంక్స్. అండ్ డోరీ గారిని ఇక్కడ చూడడం చాలా బాగుంది. నమస్కారం. చెప్పండి మేడం. చెప్పు. ఏదంటే చాలా బ్యూటిఫుల్ గా జరిగింది ప్రోగ్రామ్. థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ యూఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ ష్యూర్ మై డాటర్ ఇన్ సలీంలా చాలా, మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. ఎస్పెషలీ మా అల్లుడు వాళ్ళ తండ్రి తరఫున ఇదంతా చేయాలని అనుకుంది మా అమ్మాయి. అందుకని చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ ఇంత బాగా జరిగాయని చెప్పి. ఈ వీడియోని మల్లారెడ్డి గారు మీరు నాకు పంపించిన తర్వాత దాన్ని నేను మా అమ్మాయి గారికి, అల్లుడు గారికి వెంటనే పంపుతానని కూడా మీకు చెప్తున్నాను. మరి దాన్ని చూసేవారు మీ అందరినీ కూడా చూసి ఇక్కడ మన మహిళా ప్రతినిధులు ఎవరైతే వచ్చారో మన ప్రోగ్రామ్ లో ఉన్నారో వారు అందరూ కూడా వాళ్ళని చూసి వారు సంతోషిస్తారు అని చెప్పి నేను మీకు అది కూడా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు దయచి వీడియో మీకు పంపుతాము. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మా కృతజ్ఞతలు కూడా మీరు అనుపమ గారికి, వారి కుటుంబానికి కూడా తెలియజేయాలని చెప్పి మా తరఫున మేము కోరుతున్నాం సార్. మరి ఈ సంతోషంలో వాళ్ళను పాలు పంచుకునే విధంగా మీరు దీన్ని చేస్తారు అని చెప్పి నేను మీకు అడుగుతున్నాను సార్. మరి ఇప్పుడు చివరిద్దాం సార్. ఒక చిన్న రిక్వెస్ట్ మీకు చెప్పండి సార్. అందరూ తృప్తిగా హ్యాపీగా భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. తప్పకుండా సార్. అయితే నేను చెప్తామనుకుంటే మీరు చెప్తున్నారు సార్. సార్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒకే ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా ఏమిటంటే మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి భోజనం పెట్టి పంపించండి, తప్పనిసరిగా ఇది నా బాధ్యత, నా వంతుగా మీరు చేయండి అని చెప్పండి సార్. నాకు ఏకైక సలహా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాగానే మంచి భోజనం చేయబోతున్నాం సార్. అందరం కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు కూడా కొంతమంది మనతో ఉన్నారు, తర్వాత స్త్రీ ఔత్సాహికులు కూడా మనతో ఉన్నారు, మిగిలిన వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరం కూడా ఉన్నాము. అందరం కూడా మేము భోజనం చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం బాగా ముగుస్తుంది సార్. సో మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ ఫర్ యువర్ అడ్వైస్.
మా పొదుపు వచ్చేసి 25,000 ఉంది. మా పొదుపుని మేము మా అవసరాల కోసరానికి, పిల్లల చదువుల కోసరానికి, ఆరోగ్యం కోసరానికి, వ్యవసాయం కోసరానికి, చిన్న చిన్న వ్యాపారాల కోసరానికి పొదుపు అప్పుగా తీసుకొని మరి దాన్ని మేము కట్టగలుగుతున్నాము. ఇంతకుముందు అయితే సంఘం లేని తర్వాత, సంఘంలో లేనప్పుడు మేము మా ఆయన ఒక్కడే పనికి పోయి ఆ కూలి మాకు సాలక ఇబ్బంది పడేవాళ్ళం. సంఘం వచ్చిన తర్వాత నేను కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్నాను. మరి సంఘంలో నేను 5,000 లోన్ తీసుకొని లంగాలు, పాల్సులు అవన్నీ తీసుకొచ్చుకొని అమ్ముతున్నాను. మరి ఇప్పుడు నాకు ఈ సంస్థ ద్వారా కొద్దిగా లోన్ ఇస్తున్నారు. ఆ లోన్ మా పొదుపు 2 కలిపేసి నాతో పాటు ఇంకా 4 జాయిన్ చేసుకొని ఒక గ్రూప్గా ఏర్పడి మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతామని సార్ గారికి చెప్తున్నాను. ఈ సహాయం చేసినందుకు అనుపమ నాగర్ల గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మాతో మహిళలందరికీ నమస్కారం. మాది గంగవరం గ్రామం, వెలుగుపు మండలము. మాది మట్టే గ్రూప్ సంఘము. దాంట్లో సభ్యురాలు నేను బీసీ మట్టే గ్రూప్ సంఘము. మేము 20 మంది సభ్యురాలు ఉన్నాము. దాంట్లో సరే సార్, మా సంఘంలో వచ్చేసి 20 మంది ఉన్నాం. సంఘంలో సభ్యురాలను నెల 21వ తారీఖు సంఘం సభ్యురాలు అందరము కలుస్తాము. నెల 100 రూపాయలతో పొదుపుతో వసూలు చేసుకొని ఒక సభ్యురాలకి ఏం అవసరం ఉందో కనుక్కొని దాంతో రూపాయి వడ్డీతో వసూలు చేసుకొని వడ్డీ నెల వసూలు చేసేటట్లు చేస్తాం.